హాయ్, నేను ఒక సోషల్ టీచర్ని. ఈ బుక్ 2023-22 ఇదే ఎడిషన్. ఇక్కడ మీకు కేసీఆర్ గురించి ఒక ఫుల్ పారాగ్రాఫ్ ఉంటుంది. ఆయన చేసిన త్యాగం, ఫాస్టింగ్, ఎవ్రీథింగ్ ఇందులో మెన్షన్ ఉంటుంది. సేమ్ ఇప్పుడు 2025లో ఒక కొత్త బుక్ ప్రింటెడ్ అయింది. తెలంగాణ తల్లినే కాదు, ఆ పారాగ్రాఫ్ని కూడా వీళ్ళు లేపేశారు. అసలు ఆ పారాగ్రాఫే లేదు టెక్స్ట్ బుక్లో. దానికి మించిన పారాగ్రాఫ్ని అక్కడ మెన్షన్ చేశారు. తెలంగాణ మూమెంట్ డ్యూరింగ్ 2001-2014 అని మెన్షన్ చేసేసి, అండ్ అందులో ఒక స్పెషల్ లైన్ కూడా యాడ్ చేశారు. చూడండి, ఇక్కడ చూపిస్తాను మీకు. ఈజీగా విజిబుల్ అవుతుంది హౌ కాంగ్రెస్ ఈజ్ ట్రీటింగ్. ఇక్కడ 2029 తెలంగాణ రాష్ట్రీయ సమితి పార్టీ వాజ్ ఇన్ ఎక్స్టెన్స్. మీన్స్ ఈ పార్టీ వచ్చింది, ఈ పార్టీకి లీడర్గా కేసీఆర్ వచ్చాడు, అండ్ హీ డిడ్ ద ఫాస్టింగ్ ఇన్ సిద్దిపేట, ఇవన్నీ మెన్షన్ చేసిండ్రు. ఒక 2 లైన్స్లో మెన్షన్ చేసేసిన తర్వాత వాళ్ళు మెన్షన్ చేసిన సెంటెన్స్ చూడండి. ఇన్ ద సేమ్ ఇయర్ కాంగ్రెస్ డిసైడెడ్ టు వర్క్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంట. లేటర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అండ్ భారతీయ జనతా పార్టీ ఆల్సో సపోర్టెడ్ ఫర్ ద డిమాండ్ ఆఫ్ సపరేట్ స్టేట్ అంట. ఈజీ. కాంగ్రెస్ ఆ టైంలో సత్తాలో ఉన్నప్పుడు ఆ డిసిషన్ అంతా హార్డ్ ఎందుకు అయింది? ఎందుకు కేసీఆర్ ఫాస్టింగ్ చేయాలి, ఎంతమంది చనిపోవాలి, ఖాళీ చనిపోవాలి, ఇదంతా ఎందుకు అయింది? లీడర్షిప్ ఉన్నప్పుడు ఎందుకు ఇదంతా అయింది అనే క్వశ్చన్. ప్లస్ ఈ పారాగ్రాఫ్ని, ఆ సెంటెన్స్ని లేపేయాల్సిన అవసరం ఏముంది? అలా ఈజీగా వీళ్ళు పారాగ్రాఫ్ 10th క్లాస్ మామూలు టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి ఆ పారాగ్రాఫ్ని లేపేసారు. సో మీరే ఆలోచించండి, కాన్స్టిట్యూషన్లోకి వెళ్ళి సెక్యులరిజం అనే వర్డ్ని వాళ్ళు యాడ్ చెయ్యలేరా? మేబీ చేసిరో చేయలేరు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ పొలిటికల్ లీడర్ ఆర్ పొలిటికల్ పార్టీ, కానీ ఇది తప్పు అని నాకు అనిపించి షేర్ చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రీయ సమితి గురించి ఎక్కడ కూడా వీళ్ళు మెన్షన్ చేయలేరు. లాయర్స్ అది ఇది ఏదో ఒక్కటి మెన్షన్ చేసారు. ఓకే, బట్ are you agree with me what I have said?